महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ 28వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా ఈ సెప్టెంబర్ మాసం ఎండ్ అయిపోతే అక్టోబర్ మాసం మొదలవుతుంది. ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే చూద్దాం. సో మేజర్గా మనం చూసినట్టయితే కనుక గత వారంలో ఏదైతే చేంజెస్ వచ్చాయో శుక్రుడు, రవి, బుధ, కుజ ఇలా మాసగ్రహాలన్నీ కూడా మారడం, డెఫినెట్లీ కంపేర్ చేస్తే 2 వారాల క్రితంతో పోలిస్తే పోయిన వారం నుంచి అన్ని రాశుల్లో కూడా చలనం కనిపిస్తుంది. సో మచ్ ఆఫ్ చేంజెస్ అని ప్రతి రాశికి కూడా గత వారం నుంచి ఏర్పడ్డాయి. సో చాలా చేంజెస్ అనేవి కూడా రావడం మనం గమనించవచ్చు గత వారం నుంచి. సో ఇక్కడ మిథున రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రుడు, కేతువు, కన్యారాశిలో రవి, బుధ, తులారాశిలో కుజుడు, అలాగే కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. సో ఇలాగా ఈ గ్రహాల యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. చంద్రుడి యొక్క స్థాన సంచారం కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం ఈ యొక్క 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. శని రవుల యొక్క సమసప్తం కూడా జరుగుతూ ఉంది. శని కుజుల్లో అయిపోయింది, శని రవుల సమసప్తమం. మేజర్గా ఈ శని రవుల సమసప్తమం, ఈ గ్రహాల స్థితి, వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందండి అని మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి లాభంలో రవి, లాభంలో బుధుడు. సో 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది ఈ రాశి వాళ్ళకి. అలాగే రాశి నుంచి అంటే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు మెయిన్గా ఏంటంటే లాంగ్ జర్నీస్, సమ్టైమ్ మోర్ యువర్ ఎనర్జీ లాస్ అయినట్టు, హెల్త్ పరంగానో కొంచెం ఐసోలేటెడ్గా ఉన్న ఫీలింగో, కొంచెం పని ఎక్కువగా నైట్ టైం ఉండాల్సి రావడమో, ఇలాంటి సమ్ సిచ్యువేషన్స్ అనేవి వీటి వల్ల వీళ్ళు ఎక్కువగా ఎనర్జీ లాస్ అండ్ నైట్ టైం సమ్ డిలే స్లీప్ ఉండటం వల్ల మనకి ఎలా అయితే మగతగా ఉంటుందో కొంచెం అలాంటి సిచ్యువేషన్స్ వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ద్వితీయంలో చంద్రుని యొక్క ఇక్కడ మెయిన్గా ఏంటంటే ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుడు అక్కడ ఉండటం జనరల్గా ఏంటంటే ఆ రాశికి రాశియాధిపతి గురుడు కూడా ఈ రాశికి 8వ స్థానంలో ఉన్నాడు. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో ఏంటి, ఫైనాన్షియల్ పరంగా ఏంటి, ఫ్యామిలీ పరంగా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో ఈ యొక్క మెయిన్ వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా డెసిషన్స్ అనేవి తీసుకోవడం అనేది మంచిది. సో మనకి తెలియని ఒక అంటే అవగాహన లేని విషయాల్లో వేలు పెట్టేటప్పుడు కొంచెం దాని గురించి రీసెర్చ్ కొంచెం ఎక్కువ తెలుసుకుని పని చేయడం అనేది మంచిది. సో ఎందుకంటే దానివల్ల అవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చానో, లవ్ లైఫ్ పరంగానో, సంతాన పరంగానో, ఇన్వెస్ట్మెంట్స్ పరంగానో ఏదో రకంగా కొంతవరకు అనుకోని మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. సో అలాగే ఇక్కడ నెక్స్ట్ తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడి యొక్క సంచారం నడుస్తూ ఉంది. సో సంతానం గురించి చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే సంతానపరమైన విషయాల్లో కొంచెం ఓడిదొడుకులు, హడ్డిల్స్ ఇక్కడ ఎదురయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా, ప్రాపర్టీస్ రీత్యా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కూడా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది. అష్టమంలో రాహు ఉన్నాడు. ప్రాపర్టీ గురించి సరిగ్గా తెలియకుండా, పైగా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కానీ ఇల్లు కానీ ఏమైనా సెకండ్ హ్యాండ్ తీసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రాశికి 10వ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కేజింపావు, కందులు, ఒక రెడ్ క్లాత్, మంగళవారం దానం ఇవ్వటం. అష్టమ గురుడికి ఇక్కడ మనం చూస్తే కనుక దేవానాంచ ఋషినంచ, అష్టమ గురుడికి గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. అలాగే అర్ధాష్టమంలో రాహు, మేజర్గా మదర్ హెల్త్ కావచ్చు, అనవసరంగా ఇన్నర్ పీస్ డిస్టర్బెన్స్ కావచ్చు, చాలా కాలంగా ఉద్యోగం గురించి వెతుకులాడతో ఉంటూ కొంచెం డిసాటిస్ఫాక్షన్ కూడా క్రియేట్ చేస్తుంటాడు రాహు.
కాబట్టి దుర్గామాత ఆరాధన చేసుకోవటం ఈ రాశికి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.